శ్రీ కాళిదాస కవి విరచిత శ్రీదేవి అశ్వధాటి స్తోత్రం. వాగర్ధావివ సంవృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. వాక్కు అర్థం. ఒకదానిని విడిచి ఒకటి ఎలా ఉండలేవో అలాంటి కలయికే కలిగి అర్ధనారీశ్వర తత్వంతో విరాజిల్లే ఆ ఆది దంపతులను తనకు శబ్దార్థ జ్ఞానం అనుగ్రహించమంటూ తన రఘువంశ మహాకావ్య ప్రారంభానికి ముందు ప్రార్థించాడు మహాకవి కాళిదాసు. ఇప్పటికీ ఎంతోమంది తమ రచనలు ప్రారంభించే ముందు ఈ శ్లోకాన్ని ప్రారంభ శ్లోకంగా వాడటం పరిపాటి. అలానే వేరొక సందర్భంలో ఆ మహాకవి తనకు ఆసు కవితా శక్తిని ప్రసాదించమంటూ ఆ జగన్మాతను అద్భుతమైన రీతిలో స్తోత్రం చేశాడు. ఈ స్తోత్రం ఎలా ఉండాలో, దాని నడక ఎలా ఉండాలో కాళిదాసు ముందుగా నిశ్చయించుకోవటం వల్ల అశ్వధాటి వృత్తంలో రచన సాగించాడు. అందుకే ఈ స్తోత్రంలో ఉన్న 13 శ్లోకాల నడకలోనూ ఆ సొగసు, ఆ ధాటి కనబడుతుంది. పండిత పామర జనరంజకమైన ఈ శ్లోకాలను చదువుకుంటే కవులైన వారికి తమకు ఇలాంటి రచన ఒకటి చేయాలని అనిపిస్తుంది. పామరులకు ఇలాంటి స్తోత్రాలు వినాలనిపిస్తుంది. మొత్తంగా చూస్తే అందరికీ హృదయ ఉల్లాసాన్ని కలిగిస్తుంది ఈ స్తోత్రం. అలానే మన హృదయాలను అమ్మ పాద పద్మాలపై ఉంచి ఈ స్తోత్రం పఠించడం వలన జగదంబ అనుగ్రహం పరిపూర్ణంగా లభించి ఆశు కవితా శక్తి కలుగుతుంది అన్నది ఋషుల వంటి మన పెద్దలు చెప్పిన మాట. శ్రీ కాళిదాస కవి విరచిత శ్రీదేవి అశ్వధాటి స్తోత్రం. చేటీ భవన్నిఖిల ఖేటీ కదంబవనవాటీ శునాకి పటలీ కోటీర చారుతర కోటీ మణికిరణ కోటీకరంబిత పదా పాటీరగంధికుచాటీ కవిత్వ పరిపాటీ మగాధిపసుత ఘోటీ ఖురాదధికధాటీ ముదారముఖ వీటీరసేన తనుతాం ద్వైపాయన ప్రభృతి శాపాయుధ త్రిదివసోపానధూళిచరణ పాపాపహస్వమనుజాపానులీన జన తాపాపనోద నిపుణా నీపాలయాసురభిదూపాలకాదురితకూపాదు దంచయతు మాం రూపాధికా శిఖరి భూపాలవంశమణిదీపాయితా భగవతి యాళీభిరాత్మతనుతాళీక్నకృత్ప్రియకపాళీషు ఖేలతి భవా వ్యాళీనకుల్యసిత చూళీభరాచరణధూళీ లసన్మునిగణా యాళీభృతిశ్రవసితాళీ దళం వహతి యాళీకశోభితిలకా సాళీకరోతు మమ కాళీ మనస్వపతనాళీక సేవన విధౌ బాలామృతాంశునిభపాలామనాగరుణ చేలానితంబఫలకే కోలాహలక్షపితకాలామరాకుశల కీలాలశోషణరవిః స్థూలాకుచే జలదనీలాకచే కలితలీలా కదంబ విపినే శూలాయుధ ప్రణతశీలా దధాతు హృది శైలాధిరాజతనయా కంబావతీవ సవిడంబాగళేన నవతుంబా భవీన సవిధా బింబాధరా వినత శంభాయుధాదిని కురుంబా కదంబ విపినే అంబాకురంగమదజంబాలరోచిరిహ లంబాలకాదిశతు మే శంబాహులేయ శశిబింబాభిరామముఖ సంబాధితస్తనభరా
दासायमानसुमहासा कदम्बवनवासा कुसम्भसुमनो वासा विपञ्चीकृत रासा विधूतमधुमासारविन्द मधुरा कासारसूनततिभासाभिरामतनुरासार शीतकरुणा नासामणिप्रवरभासा शिवातिमिरमासादयेदु परतिम् न्यङ्काकरे वपुषि कङ्कालरक्तपुषिकङ्कादिपक्षिविषये त्वं कामनामयसि किं कारणं हृदय पङ्कारि मे हि गिरिजाम् शङ्काशिलानिशितटङ्कायमानपदसङ्काश मानसुमनो झङ्कारि भृङ्गतति मङ्कानुपेतशशिसङ्काशवक्त्रकमलाम् जम्भारि कुम्भि पृथुकुम्भापहासि कुच सम्भाव्यहारलतिका रम्भाकरीन्द्रकरदम्भापहोरुगति डिम्भानुरञ्जितपदा शम्भावुदारपरिरम्भां कुरत्पुलकदम्भानुराग पिशुना शम्भासुराभरण गुम्फा सदा दिशतु शुम्भासुरप्रहरणा दाक्षायणीदनुजशिक्षा विधौ विकृत दीक्षा मनोहरगुणा भिक्षाशिनो नटनवीक्षा विनोदमुखि दक्षाध्वरप्रहरणा वीक्षां विधेहि मयि दक्षा स्वकीयजनपक्षा विपक्षविमुखी यक्षेशसेवितनिराक्षेपशक्ति जयलक्ष्म्यावधानकलना वन्दारुलोकवरसन्दायिनी विमलकुन्दावदात रदना बृन्दारबृन्दमणिबृन्दारविन्द मकरन्दाभिषिक्तचरणा मन्दानिलाकलितमन्दारदामभिरमन्दाभिराममकुटा मन्दाकिनी जवनभिन्दानवाचमरविन्दासना दिशतु मे यत्राशयो लगति तत्रा गजा वसतु कुत्रापि निस्तुलशुका सूत्रामकालमुखसत्रासकप्रकर सूत्राणकारि चरणा छत्रानिलातिरयपत्राभिरामगुण मित्रामरीसमवधूः कुत्रासहीनमणि चित्राकृतिस्फुरितपुत्रादिताननिपुणा कूलातिगामि भयतूलावळिज्वलनकीला निजस्तुतिविधा कोलाहलक्षपित कालामरीकुशलकीलालपोषणनभा स्थूलाकुचे जलदनीलाकचे कलित नीलाकदम्बविपिने शूलायुधप्रणतिशीला विभातु हृदि शैलाधिराजतनया निन्धानकीरमणिबन्धा भवे हृदय बन्धावतीव रसिका सन्धावती भुवनसन्धारणेऽप्यमृत सिन्धावुदारनिलया गन्धानुभावमुहुरन्धालिपीतकच कचबन्धा समर्पयतु मे शन्धामभानुमपि रुन्धानमाशु पदसन्धानमप्यनुगता इति महाकविकाళిదాసకృతదేవి అశ్వధాటి స్తోత్రం. భావము, భక్తి, రచనామకృతి కలిగిన ఈ స్తోత్రమును నిత్యం పఠించడం వల్ల అసాధారణ ధారణాశక్తి, కవిత్వ సృజనాశక్తి కలుగుతాయన్నది పెద్దలు చెప్పిన మాట. ఈ శ్లోకాలు చదువుకున్న మనమందరం కాళిదాసులమే, ఆ కాళికాదేవి దాసులమే. మనకు కూడా కాళిదాసుకు ఎటువంటి కవితాశక్తిని ఇవ్వమని వేడుకున్నాడో అటువంటి ఆశు కవితాశక్తిని అనుగ్రహించమని ఆ అమ్మవారిని మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకుందాం. హరి ఓం.